భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని హెచ్పి పెట్రోల్ బంకులో మోసం. ఒక వ్యక్తి 2 లీటర్ల పెట్రోల్ కొట్టించగా తక్కువ పెట్రోల్ రావడంతో పెట్రోల్ ఎందుకు తక్కువ వచ్చిందని సిబ్బందిని ప్రశ్నించగా బంకు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ విషయంపై బాధితుడు మాట్లాడుతూ 220 రూపాయలకు 2 లీటర్ల బాటిల్లో 2 లీటర్ల పెట్రోల్ కొట్టించగా పెట్రోల్ లీటర్న్నర మాత్రమే వచ్చిందని, 2 లీటర్లకు అర లీటర్ పెట్రోల్ తక్కువ రావడంతో పెట్రోల్ ఎందుకు తక్కువ వచ్చిందని బంకు వారిని ప్రశ్నిస్తే సరిగా కొలత వేసుకుండని బెదిరించినట్లు మాట్లాడడంతో పాటు బంకు సూపర్వైజర్ పెట్రోల్ తక్కువ కొట్టిన వ్యక్తిని తన్నాడని అంటున్నారని, ఇలా పెట్రోల్ మోసాలకు పాల్పడుతున్న బంకుపై వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని మీడియాకు తెలియజేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు వినియోగదారుడిని పెట్రోల్ కొట్టిన వ్యక్తిని కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. లీటర్ రావాలి కదా, ఇక్కడికే వచ్చింది. ఏం పేరు మీ పేరు? నా పేరు జయనిద్ది అండి. జయనిద్ది నువ్వు మాట్లాడుకో, నువ్వు ఇక్కడ రాదు. మమ్మల్ని ఎందుకు చేశారు? డబ్బులు పెట్టుకోవడం 2 లీటర్లు కొడితే 1 లీటర్ తక్కువ వస్తాను. లీటర్ ఉందంటే మోటార్కి తీసుకో 1 లీటర్ 1 లీటర్ వెళ్ళింది. అలా లీటర్ బాటలో అది వెళ్ళింది 2 లీటర్లు కొడితే పెట్టిర్రు. లేదండి తక్కువ వచ్చింది పెట్రోల్ అని మేము కొట్టించారు. ఏది బాటిల్ 220 రూపాయలు పెట్రోల్ కొడుతున్నాం. తక్కువ వచ్చిందండి అన్నాను. మేము మంచిదనం తీసుకున్నాం. అయితే అతను అన్నాడు కదా, మీరు డబ్బా తెచ్చుకోకపోను, బాటిల్ తెచ్చుకోకపోను. మేము బాటిల్ తీసుకొని వచ్చి ఈ పెట్రోల్ వచ్చింది. లీటర్న్నర వచ్చింది. లీటర్న్నర వచ్చింది పెట్రోల్. మమ్మల్ని బెదిరిస్తున్నాయి, డబ్బా తెచ్చుకోకపోవా అని మాట్లాడు. మమ్మల్ని అంటే తన్నమని మీరు చర్యలు తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకోవాలి. మేము కాదు, మీ ఇష్టం. అది మీ ఇష్టం అండి. పంపించండి. ఈరోజు చూసుకోకుండా చేయాల్సిన బాధ్యత అండి. అది ఈరోజు చేయాల్సిన బాధ్యత మీ వల్ల. అది సార్ బాధ్యత అనేది నేను మాట్లాడాను సార్. మరి మీరు ఎలా అంటారు? మనకు కూడా బాధ్యత ఉంది సార్. గుంజుకుంటా మీరు వదిలి పెడతారా? అలా మిగిలిన ఆదాయం మీరు రమ్మేనండి సార్. ఆదాయం మాట్లాడే దాని గురించి మాకు రీడింగ్ ఇస్తారు వాళ్ళు. మీరు బాధ్యత లేకుంటే అలా కూర్చొని సరిపోదు. బండికి నేను కాపలా కాయలేనుగా, మీరు కూడా అర్థం చేసుకుని చెప్పండి. నేను వాళ్ళ ముందే చెప్పాను, మీకు వాట్సాప్ గురించి చెప్పండి. కొడతామండి మన లంజో ఏం చేయాలి చెప్పండి. తీయండి, బయటకు వెళ్ళండి. మీ కనుమలు చల్లంటే వాళ్ళ లంజో రాని భాగ్యం బాగండి. మీ కస్టమర్ ఇది ఆయన మా బాగా రోజు వస్తాను, రోజు కొట్టుకొని పోతాను. పగలేదు కదా. బాడీలో దాకపోవడం కట్టుకొని వెళ్ళిపోతా తప్పైన బాడీ ఇప్పుడు తప్పు జరిగింది, నీ వల్ల తప్పు జరిగింది అంటాను. పిలిస్తే రావా నువ్వు? నేను ఇక్కడ ఉంది సార్. ఇంతమంది వస్తే రావా? లేదు సార్, నేను ఇప్పుడే వచ్చా సార్. ఇప్పుడు పెట్రోల్ కొట్టి నువ్వా కాదా? నువ్వేనా? ఆయన తక్కువ వచ్చిందట.
వాస్తవా కదా? అవునా? బెదిరించాల్సిన అవసరం లేదు, బెదిరించాల్సిన అవసరం ఏముంది? పెట్రోల్ కొట్టించామన్నా 2 లీటర్ బాటిల్ వేయించాం. వేపిస్తే లీటర్ నాదే వచ్చింది. కొంత మాకు తక్కువ వచ్చింది ఏంటంటే మీరు కొంత వేసుకుంటే అన్నారు. బాటిల్ ఇబ్బంది పెట్టి బాటిల్ కొనుక్కొచ్చి కొంత లీటర్ నాదే వచ్చింది. ఇది జరిగింది. ఏంటంటే మీరు కొంత వేసుకోమని ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఇక్కడికే ఉంది. లీటర్ నాలుగు కూడా లేదు. అది ఏమంటున్నారు సూపర్వైజర్ ఏమంటున్నారు సూపర్వైజర్ ఏమంటున్నారు సూపర్వైజర్ ఏం మాట్లాడలేదు. ఆయన కొట్టండి అంటున్నారు. తన్నండి ఫస్ట్ వాళ్ళదంతే మాకేమైనా అవుతుందా? ఎంఆర్ఓ వస్తారు, అరగంట అయింది.